హలో 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 ప్రియా చెప్పు. ఏడున్నావు? హాస్టల్లో. అవునా, తిన్నావా? కాల్ చేసినావు? తిన్నా. ఏం లేవట్టే చేస్తే నేను అంటే ఎప్పుడు చేయలేదు కదా అసలు, నాకైతే ఇప్పుడు సడన్గా చేసినా. ఏం లే, ఊరి నుంచి వచ్చినావా లేదా నాకు అని. ఏడికి? ఊరి నుంచి వచ్చినావా లేదా? ఏడున్నావు? వచ్చినా, నేను హాస్టల్లో 3-4 days అవుతుంది. అవునా, అదే తిన్నా తిన్నా. నువ్వు? తిన్నా. ఏం కర్రీ? ఎగ్ కర్రీ. అవునా, ఎప్పుడు వచ్చినావు? చెప్పాలి. సాటర్డే వచ్చిన. సాటర్డేనా? అదే వీడియోస్ ఇట్లా ఏం రావట్లేదు. వర్షం పడుతుంది కదా, అసలు వెదర్ ఎట్లుంది. అదే ఇంకా వచ్చినావా లేదా అని మా వాళ్ళు కూడా ఏం అనట్లేదు. వెదర్ వర్షం ఎట్లుంది అసలు, వెదరే బాగాలేదు, చలి పెడుతుంది, అందుకే రాలేదు. ఇక మళ్ళీ జలుబు అవ్వాలని ఒకసారి మనం వర్షం తగ్గొచ్చాం కదా. అవునవును, అందుకే ఇక వెదర్ ఎప్పుడు మంచిగా ఉంటే అప్పుడే చేద్దాం. పోయినా ఆఫీస్కి పోయినా? పోయొచ్చిన. చెప్పు. ఏం లే, ఉట్టే వేసి నేను టైంపాస్ అవుతలేదు. టైంపాస్ అవుతలేదా? కానీ ఇంతకుముందు నాకు అసలు టైం కాకుండా చేసేవారే కాదు కదా అసలు. ఏం లే, ఇంకా ఇట్లే ఇదేంది నీది స్టోరీ చూస్తుంటే. ఈ మధ్య వీడియోస్ చేస్తున్నాం కదా, ఎందుకో కొంచెం ఫీలింగ్ వస్తుంది నీ విధానం. ఏం చేయొద్దా ఏంది? చేయొద్దాని కాదు, కానీ ఎప్పుడు నాకు చేయలేదు కదా. ఏం లే, చేయాలనిపించింది. నార్మల్ మాట్లాడలేదు, వీడియోస్ లోనే మామూలుగా అట్లా మాట్లాడతారు. తర్వాత బయట ఎప్పుడు మాట్లాడలేదు. నువ్వు సడన్ గా చేస్తావని నాకు కూడా షాక్ అనిపిస్తుంది. నంబర్ ఫీడ్ ఉందా? ఫీడ్ లేదా? ఫీడ్ ఉంది నా దగ్గర, నేను సేవ్ చేసుకున్నాను. అవునా, ఆ రోజు ఒకరోజు తీసుకున్నాను కదా, అప్పుడు ఆ రోజు సేవ్ చేసుకున్నాను. నార్మల్గా నేనే అడుగుదాం అనుకున్నా నెంబర్, కానీ ఆ రోజు ఇంకా షూట్లో వచ్చింది సడన్గా. ఓహో, సేవ్ చేసుకున్నాను ఆ రోజు. చెప్పాలి. చూసారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఏం లే, అందరు రూమ్లో ఉన్నారు, నేను కొంచెం బయట ఉన్నా. శివగాడు ఒకటి బాధ మీద ఉన్నాడు పాపం, వాళ్ళ పూజ లేదు. రూమ్ కింద పోలేదు మరి, ఇంకా టైం ఒక వర్షం పడుతున్నట్టు బయట సన్నా. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చింటే ఇట్లా బయట వెళ్తున్నా, రూమ్కి వెళ్తున్నా, బయటనే ఉన్నా. సరే స్టోరీ చూసుకుంటూ. కాల్ చేయలేదు అసలు, వీడియోస్ చేద్దామని ఏమని కూడా. నువ్వు వచ్చిన వాళ్ళు ఏదో పెళ్ళి అది ఇది అన్నావు కదా, టైం పడుతుందేమో అనుకొని. కాల్ చేయాల్సింది కదా అప్పుడు, చేయలేదు కానీ ఇప్పుడు బోర్ కొడుతుందని చేసావు. అయ్యో, ఇంకా మొత్తం బోనాలు పెళ్ళి మొత్తం బిజీ బిజీ ఉంటావని అందుకని చేయలే. ఇంకా అదే శివలింగమేమో డల్గా ఉన్నాడు. శివ ఏమైంది? అదే అమ్మాయి వీడియోస్కి రావట్లేదు కదా, పెట్టొద్దు అన్నది. ఏందన్నా ఒక 2 వీడియోలు కూడా వేయలే, ఇట్లా అయింది అది ఇది అని నా దగ్గర ఇట్లా అన్నాడు. ఏం కాదు, సిచ్యువేషన్ అట్లా బాగా జరిగింది కానీ మంచి జరుగుతుంది ఏదో ఒకటి. ఏమో చూద్దాం, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. ఇంకా చెప్పాలా నువ్వే, ఈ మధ్యలో కొంచెం కళలు వస్తున్నావు. నిజంగా వీడియో చూసినప్పటి నుంచి కొంచెం 1-2 days కళలు వచ్చినావు అంతా. అరే నిజం, ఆ రోజు చెప్దాం అనుకున్నా కానీ ఇంకా అందరు ఉన్నారు, ఏంది
ఎట్లా మాట్లాడదామని ఇంకా పక్కన ఎవరు లేరా? లేరు. నిజం. నేను కూడా కూర్చొని చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఏంది? నేను కూడా కూర్చొని చెప్దాం అనుకుంటున్నాను. ఏంది? ట్యూషన్ ఎవరు లేరంటే చెప్తాను నేను. ఏం చెప్పు. యాక్చువల్గా నీకు వీడియో చేసినప్పటి నుంచి నాకు కూడా నువ్వంటే కొంచెం బాగా అనిపిస్తుంది. నాకు కూడా ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా? లవా? లవ్ నిజం చెప్పు. మాట్లాడదాం చేద్దాం అనుకున్నాను. నిజంగా వీడియో చూసాక బాగా అనిపించింది, నాకు నచ్చింది. మొన్న రెడ్ కలర్ డ్రెస్ లో నేను చేశాను కదా, అప్పుడు ఇంకా బాగా అనిపించింది. నిజం చెప్పు. నిజంగా నువ్వు వాళ్ళకి ఎవరు చెప్పకు, నీకు చెప్తున్నాను. లే వాళ్ళకి చెప్పకు. మరి నేను కూడా నేను ఎప్పుడన్నా చేసినా నీకు ఫోన్ చేసినా నేను ఎప్పుడన్నా? నువ్వు చేయలేవు, నాకు కూడా భయం ఏం చేయడానికి. కానీ ఇప్పుడు చేస్తే అలా చెప్పేవారు నాకు కూడా చెప్దాం అనిపించింది. నువ్వు ఆ శివాకి కానీ ఇంకో అతనికి కానీ చెప్పగలరు. ఫస్ట్ డే సెకండ్ డే తర్వాతనే నీ నంబర్ తీసుకొని మాట్లాడదాం అనుకున్నా, కానీ సరేలే తర్వాత చూద్దాంలే అని సైలెంట్. నేనైతే నిజంగానే నాకు నచ్చిన, అందుకే నేను నీకు వీడియోస్ చేస్తున్నాను. నేను చేస్తే ఏమనుకుంటావు, కాల్ మిస్ కానీ నేను చేయలేదు అసలు. నిజం చెప్పు. నిజంగా నీకు అర్థం అవుతుందో లేదో కానీ నేను ఇంత కూడా చూస్తాను. నాకు లైక్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఓపెన్ చేసి చూసాను. చెప్తాంలే వీడియోస్ పోస్తాడు కదా అనుకున్నాను, కానీ మీ అంతా నువ్వు చేద్దావు కదా, వీడియోస్ చెప్తామని చెప్తున్నాను. వాళ్ళకైతే చెప్పకు, వాళ్ళు లేరు కదా. నిజంగా లేరు, బయట ఉన్నా నేను. నిజంగానే నేను చెప్పేది. యాక్చువల్లీ నేను కలుద్దాం అనుకున్నాను, వచ్చిన వెంటనే కాల్ చేసి పర్సనల్ గా పిలుద్దాం అనుకున్నాను, సార్లు కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను. నేను కూడా ఇక్కడ బయట కలుద్దాం నార్మల్ పర్సనల్గా కలిసి మాట్లాడదాం అనుకున్నా, కానీ నాకేం కొంచెం భయం. ఏమనుకుంటావు, చూసిన వెంబడి లవ్ అట్లా ఇట్లా ఏమని అనుకుంటావేమో అని నేను చెప్తున్నాను కదా ఇప్పుడు. నాకైతే నువ్వు జోక్ చేస్తాను అనిపిస్తుంది. నేను చేస్తున్నాను, మనం ఫ్రాంక్ అంటే ఆ పిల్ల మనకు ఫ్రాంక్ చేస్తుంది అట్లా. నేను చేస్తున్నాను. నీకు చెప్తే కూడా యాక్సెప్ట్ చేయరు నేను చెప్పినప్పుడు. ఏమో నాకైతే మళ్ళీ ఒక్కసారైనా కాల్ చేయొచ్చు కదా. నాకు భయం. నిజంగా వీడియోస్ ఎప్పుడు వస్తే అప్పుడే కలిసి పర్సనల్ చెప్దాం అనుకున్నాను, ఫోన్లో చెప్పడం కన్నా. వీడియోస్ ఈ మధ్య నేను వర్షాలు పడుతున్నాయి. నా సిచ్యువేషన్ సేమ్ నీవే చెప్తున్నావు, నేనే చెప్పాల్సింది నువ్వు చెప్తున్నావు. అంత లేదు, నువ్వు క్యాజువల్ టైం పాస్ అవ్వట్లేదండి కాల్ చేసినా అన్నావు కదా. లే నీకు చాలా రోజులకి వెళ్ళి గమనిస్తున్నా, నాకు కొంచెం నీ మీద అంతా ఏదో ఫీలింగ్స్. అనుకున్నాను చెప్దాం అనేసి అనుకున్నాను. మొన్న కూడా ఒక 2 days బ్యాక్ నైట్ 2-3 o'clock కళలోకి వచ్చినాం. నేను చెప్పాను కదా, నువ్వేమనుకున్నావు? ఇక్కడ నువ్వు సినిమాకు పోయినట్టు, అటు ఇటు తిరిగినట్టు, సినిమాకి తీసుకెళ్ళినట్టు, నీతో వచ్చి మాట్లాడినట్టు. నిజం ఏమో నాకైతే మొన్న సేమ్. అసలు నేను టైం చూసిన, లేచి టైం చూస్తే ఏంది కళ ఏందిరా ఇట్లా పడిందని నేను షాక్ అయ్యాను అసలు. నీ కళ గురించి చెప్తున్నా, నా కళ గురించి చెప్పు, నువ్వు చెప్పు, నిజం చెప్పు. నిజంగా శివాకి అని అతని కానీ చెప్పు, సైలెంట్ గా వీడియోస్ నాతో పాటు వచ్చింది చెప్పకపోవాలి. నేనంటే నీకు ఇష్టమేనా? నేను అదే కదా అప్పటి నుంచి చెప్తుంది నీకు. నేనే కలిసి చెప్దాం అనుకున్నాను వీడియోస్కి వచ్చినప్పుడు. అందుకే వాళ్ళందరూ ఉంటారు, మళ్ళీ ఎలా తెలియదు. మళ్ళీ శివగానికి తెలిస్తే వాడు వీడియో పర్పస్ చేస్తే నువ్వు లవ్ అంటే మళ్ళీ తిట్టడా వాడు అది ఇదని. కాదు, మనమేమో వీడియోస్ పర్పస్ వల్ల అదే వీడియోస్ చేస్తున్నాం కదా, మళ్ళీ శివ మీ ఆఫీస్ దగ్గరనే ఉంటాడు. అంటే ఆ పర్పస్ కూడా ఒక రకంగా అది కూడా అంతే. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ చేయడం కూడా పర్పస్ నాకు అనిపించింది కాబట్టి.
మన విషయం ఇట్లా చేస్తున్నాం ఇట్లా తెలిసింది అనుకో, ఒకవేళ మళ్ళీ వీళ్ళు ఏమన్నా అనుకోరా అని నాకు అదే. చెప్పకు నువ్వు శివ కానీ ఇంకొకరికి కానీ చెప్పకు. నీకు నేను ఓకేనా కదా అది చెప్పు, నాకు కానీ వాళ్ళకి మాత్రం చెప్పకు. నీకు నేను ఓకేనా అంటే నేను అదే కదా చెప్తున్నది. నిజంగా నేను ఇష్టపడుతున్నాను, నీకు అర్థం అవ్వలేదు వీడియోస్లో కూడా. లేక నేను ఇంత మంచి చేస్తాను ఆ వీడియోస్. నేనే కొంచెం ఫోటోస్ అన్ని పోస్ట్ చేసుకున్నారు మంచిగా నేను ఏమైనా అన్నాను. నేనే కొంచెం మెల్లిమెల్లిగా చెప్దాంలే అని నేను అనుకుంటున్నా. నాకేమో ఈ మధ్యలో రోజు గుర్తొస్తున్నావు. నాకు నమ్మాలనిపించట్లేదు ఇంకా. నిన్న మొన్న కూడా కాల్ చేద్దాం అనుకున్నా కానీ ఏమనుకుంటావు ఏందో అని నాకు అసలు, అందుకే కాల్ చేయలేదు. ఊర్లో కూడా మా ఫ్రెండ్స్ ఏమంటారు అనుకున్నాను, అందుకే ఇప్పుడు టైం వచ్చింది సంగతి. ఈరోజు ఊళ్ళో కూడా మా ఫ్రెండ్స్ మీ జోడి మంచిగా ఉందిరా మరి పెళ్లి చేసుకోమని అంటున్నాను. ఆఫీస్లో లేట్ అయిన కొంచెము. నేను కూడా నిన్న ఊరు వెళ్ళినా మొన్న సాయంత్రం. ఊరు వెళ్తే ఊర్లో కూడా మా ఫ్రెండ్స్ ఇట్లే కాల్ చేస్తారు. ఊర్లో కూడా వెళ్ళినప్పుడు అన్నారు, ఎవరు ఆ పిల్ల, ఎవరు నీ లవరా అట్లా ఇట్లా. నేనుండి చెప్పిన ఇట్లా నార్మల్గా వేరే ఇట్లా ఫ్రెండ్ లాగా అని చెప్పిన, లవర్ అని చెప్పలేదు ఇప్పుడే. ఏ ఊరు, ఎక్కడ ఉంటారు, మీకు ఎట్లా పరిచయము అట్లా ఇట్లానే అన్నారు. ఏమో నువ్వైతే జోక్ చేస్తున్నావు ఏంది గుంపు తీసి? జోక్ చేస్తున్నావా? జోక్ చేస్తున్నావు అంటున్నా. సీరియసా జోకా? నేను ఎందుకు జోక్ చేస్తాను? నాకు అసలు నేను అందుకే వాళ్ళకి చెప్పకని చెప్తున్నాను కదా. నేను నాకు అర్థం కాదు. నేను అందుకే నీకు పర్సనల్ ఇప్పుడు శివకు కూడా చెప్పకని చెప్తున్నాను. శివ నన్ను వీడియోస్ కలిగి నువ్వు చెప్పకు శివకని నేను చెప్తున్నాను కదా. మళ్ళీ ఒక్కరోజు కూడా అసలు మెసేజ్ లేదు, ఏం లేదు. నాకంటే కొంచెం భయం. మళ్ళీ నువ్వు ఇష్టమైన దాన్ని మళ్ళీ ఒక్కరోజైనా మెసేజ్ చేయాలి కదా. అంటే ఎట్లా ఏమనుకుంటారో నాకు అర్థం కాలేదు. కొంచెం నువ్వు అయ్యేసరిలే, అందుకే ఏమనలేదు. కానీ నువ్వు సడన్ ఇప్పుడు కాల్ చేసేసరికి చేశాడు కదా, మళ్ళీ చేయడేమో అనేసి వర్షాలు పడుతున్నాయి కదా, వీడియోకి కూడా మనం వెళ్ళట్లేదు అని చెప్తామని చెప్పేదాన్ని. ఏమో నాకు కూడా ఈ మధ్యలో నీ మీద ఇష్టం పెరుగుతుంది. నిజం, ప్రామిస్. నేనే చెప్తున్నా కదా, కొంచెం ఇప్పుడు వీడియో తీస్తున్నాము, ఇప్పుడిప్పుడు ఎందుకులే, అప్పుడే చూసి అప్పుడే అట్లా చెప్తే బాగుండదని. నాకు కొంచెం భయం అసలు. భయం ఏమన్నట్టు ఫస్ట్ డేనే మంచిగా అనిపించింది, సెకండ్ డే కూడా బాగానే అనిపించింది. తర్వాత అక్కడ షాప్ లో కూర్చొని అక్కడ వీడియోస్ చేయడం నాకు ఇంకా బాగా. ఎప్పుడు నీకు హాలిడే ఎప్పుడు ఉంటుంది? హాలిడే నాకు ట్యూస్డే. బయటికి వెళ్దాం ఎక్కడన్నా? బయటికి అంటే బయటికి ఎక్కడన్నా అంటే నార్మల్గా లంచ్ డిన్నర్కి కానీ ఎక్కడన్నా వెళ్దాము. కానీ వాళ్ళకి చెప్పుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు వీడియోస్కి వచ్చి అమ్మాయి ఇలా చేస్తాను అనుకుంటారు కదా. నిజమే కదా, నువ్వైతే మళ్ళీ జోక్ కాదు కదా, నిజం చెప్తున్నా. నేను కామెడీ చేసినట్టు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతాను ఏంది? హలో చెప్పు. నేను మాట్లాడుతుంటే నీకు అసలు పట్టించుకుని నిజం చెప్తున్నాను, నువ్వు ఎట్లా చెప్తున్నావు అని. నేనైతే నిజంగా ప్రాపర్ ఏంటామని తెలియదు. ఒక్క నిమిషము, కొంచెం వేరే కాల్ వస్తుంది, ఒక్క నిమిషం ఆగు చేస్తా. అరే మాట్లాడచ్చు కదా ఇప్పుడు. ఒక 5 నిమిషాలు ఆగు చేస్తా. ఏం కాల్ వస్తుంది ఇప్పుడు? మా బ్రదర్ ఫోన్ చేస్తుండే ఎందుకో ఈ టైంలో. మాట్లాడతావా అక్కడ? మా అన్న ఫోన్ చేస్తుండు ఏందో. చేస్తా నీకు ఒక 5 నిమిషాలు ఆగు. సరే.